వడ్డీ వ్యాపారుల బాధలు భరించలేక దాన్ని ఏమంటారు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, మానసిక హింసకు గురైన వాళ్ళని చూసాం. కానీ వడ్డీ బకాయి తీర్చలేదని మడ్ర జరిగినటువంటి సంఘటన తాజాగా పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వ్యాపారి అంజిబాబు కిడ్నాప్, హత్యకు కూడా గురయ్యారు. సత్తెనపల్లి దగ్గర చెందినటువంటి సుబానీ దగ్గర 12 లక్షల అప్పు తీసుకున్నట ముప్పాళ్ళ అంజిబాబు. బాకీ తీర్చకుండా హైదరాబాద్కి మకాం మార్చేశారట అంజిబాబు. 4 రోజుల క్రితం పిడుగురాళ్ళలో ఉన్న తన మిత్రుడి దగ్గరికి అంజిబాబు వచ్చాట. అంజిబాబు రాకని తెలుసుకున్నటువంటి సుబాని మిత్రులతో కలిసి అతని దగ్గరికి వెళ్ళాడు. అంజిబాబుని కారులో ఎక్కించుకుని మాచివరం మండలం నాగేశ్వరపురం తండాకి తీసుకెళ్లాడు. బాకీ తీర్చాలని అంజిబాబుకి మద్యం దాగించి దాడి చేసి అనంతరం నోట్లో పురుగుల మందు పోశారట. స్థానికులు రావడాన్ని చూసి పరారయ్యారట. అతన్ని ఆసుపత్రికి తీసుకొచ్చి గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేస్తే మృతి చెందాడు అంజిబాబు. హత్యకు గురైనటువంటి అంజిబాబు స్వగ్రామం సత్తెనపల్లి మండలం పాకాలపాడు. ఘట మీద గురజాల డీఎస్పీ జగదీష్ విచారణకు ఆదేశించారు.